గోధుమ గింజ చావకుంటే అనే ఈ శీర్షికలో ఈక్వెడార్లో హతసాక్షులైన 5గురు యవ్వన మిషనరీల జీవిత కథ చూస్తున్నాం. మొదట జిమ్ ఎలియట్, పీట్ ఫ్లెమింగ్ వెళ్లారు. తర్వాత ఎడ్వర్డ్ మెకెల్లీ, నీట్ సెయింట్ వెళ్లారు. ఈ 3 భాగాల్లో 4 ఈక్వెడార్ వెళ్లడం చూశాము. ఈసారి 5వ వాడైన రోజర్ యుడేరియన్ వెళ్లాడు. అక్కడ అనాగరికుల మధ్య ఎలా పరిచర్య ప్రారంభించారో చూస్తున్నాం. రాబోయే భాగాల్లో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తప్పకుండా చూడండి. చూసి ఊరికే వెళ్ళిపోకుండా ఈ వాస్తవ గాథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అది నాకెంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంకా ఎక్కువ స్టోరీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు సైన్యంలో చేరిన యుద్ధవీరుడు 9వ భాగము. రోజర్ యుడేరియన్ తన భార్య బార్బరా, 2 పిల్లలు బెత్ మరియు జెరీలతో దక్షిణ భాగపు అడవిలోనున్న మక్కుమా అను మిషన్ కేంద్రంలో ఉండేవారు. ఈ మిషన్ కేంద్రంలో చిన్న పసుపు రంగు విమానమును ఉపయోగించేవారు. మక్కుమా మిషన్ కేంద్రము 1945వ సంవత్సరం నుండి అమెరికాకు చెందిన గాస్పల్ మిషనరీ యూనియన్కు చెందిన ఫ్రాంక్ బ్రౌన్ గారి చేత నడపబడుతుంది. ఆ కేంద్రము ఒక మోస్తారు వ్యవసాయ భూమిని కలిగి ఉంది. ఇక్కడ కట్టడాలు వెదురుతో కాక చెక్క పలకలతో నిర్మించబడేవి. మకుమా హివరో తెగవారి ప్రాంతంలో ఉంది. హివరో తెగవారి కుటుంబాలు బహు క్రూరమైన వంశ కలహాలతో నిండి ఉండేవి. వీరు దక్షిణ భాగపు అడవిలో 7,000 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో నివసించేవారు. 400 సంవత్సరాలు తెల్లవారు ఈ భాగాన్ని ఏలుబడి చేశారు. చిరచ్ఛేదకులుగా ప్రసిద్ధిగాంచిన హివరోల సంస్కృతి విచిత్రంగా ఉంటుంది. అటవీ జీవితంలోని ప్రకృతి సిద్ధ స్వేచ్ఛను కోల్పోవడానికి వీరు ఎంత మాత్రం అంగీకరించరు. ఈ ప్రాంతాలకు వచ్చిన ఐరోపియన్లను వీరు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అటవీ ప్రాంతాలలో వీరు మహాయుద్ధ వీరులు. స్పెయిన్ వారు ఈ ప్రాంతాలను జయించినా కూడా హివరోలను పూర్తిగా అణచలేకపోయారు. హివరోలు యుద్ధంలో తాము చంపిన శత్రువుల తలలను తీసుకొచ్చి కపాలము మరియు దవడ ఎముకలను నేర్పుగా తొలగించి ఆ తలను ఇసుక మరియు గులకరాలతో కలిపి నీటిలో బాగా ఉడికిస్తారు. ఆ తలను చివరికి ఒక పెద్ద సైజు నారింజ పండు పరిణామానికి కుచించుకుపోయిన తర్వాత వాటిని ఎండబెట్టి వాటికి రంగులు పూసి వాటి కేశాలను చక్కగా అలంకరించి ఆ తలతో తమ విగ్రహాలను అలంకరిస్తారు. తాము కూడా అలంకారంగా ధరించుకుంటారు. ఇలా కుచింపజేసిన తలను చాంచా అంటారు. వీటిని తమ విజయ జ్ఞాప్తికలుగా పరిగణిస్తారు. వీటిని కలిగి ఉండడం వలన తమకు అతీంద్రియ శక్తులు లభిస్తాయని, ఆ శక్తితో తమ ఇండ్లలోని భార్యలను అదుపు చేయవచ్చని, తమ పితరుల ఆత్మలను శాంతి కలుగుతుందని, తమ విజయానికి పరిపూర్ణత సిద్ధించినట్లుగా భావిస్తారు. శత్రువుల తలలను చాంచాలుగా మార్చకపోతే విజయము అసంపూర్ణంగానే ఉందని భావన. నాడు దక్షిణ అమెరికాలో దాదాపు అన్ని ఆటవిక తెగలలో పురుషులు తిని త్రాగి తందనాలాడుతూ యుద్ధాలు చేస్తూ చంపుకుంటూ ఉంటారు. కుటుంబం కొరకు ఆహార పంటలైన మేనియాక్ మరియు ఇతర పంటలను పండించడం, పిల్లల పోషణ, వారిని చూసుకోవడం స్త్రీల పని. హివరో ఆటవిక వర్గంలో అషువారా, అగ్గరువా, హువాంబియా మరియు షువార్ తెగలు ముఖ్యమైనవి. దక్షిణ అమెరికాను ఐరోపా వారు జయించిన తర్వాత చాంచా తలలకు మంచి గిరాకీ ఏర్పడింది. మంత్రతంత్రాలు, క్షుద్రశక్తుల ఉపాసన మరియు ఇతర దౌష్ట కార్యాల కొరకు విదేశీయులు ఆటవికులకు తుపాకులను, ఆహార పదార్థాలను, మద్యమునిచ్చి చాంచాలను కొనుగోలు చేస్తారు. ఈ కారణం చేత హివరో తెగల మధ్య నరహత్యల సంఖ్య మరీ ఎక్కువగా పెరిగింది. ఇటు చరిత్ర కలిగిన ఆటవికుల మధ్య ఫ్రాంక్ బ్రౌన్ దంపతులు ఎంతో సహనంతో దేవుని పరిచర్య చేస్తున్నారు. రోజర్ యుడేరియన్ అమెరికాలోని మాంటైనా రాష్ట్రంలోని సుమత్రా ప్రాంతానికి సమీపాన ఉన్న ఒక పెద్ద వ్యవసాయ భూమిని సాగు చేసుకునే కుటుంబంలో 1924 జనవరి 21న జన్మించాడు. విలియం మరియు బెర్నా యుడేరియన్ల రోజర్ల తల్లిదండ్రులు. నీట్ సెయింట్ వలె రోజర్ కూడా తన కుటుంబంలో 7వ సంతానం. రోజర్ భక్తిని, క్రైస్తవ తర్ఫీదును తల్లి యొద్ద నుండి నేర్చుకున్నాడు. రోజర్ చాలా చురుకైన బాలుడు. తాను ఒక మంచి పియానో వాయిద్యం వాయించాలని కోరుకునేవాడు. కానీ 9వ ఏట పోలియో బారిన పడ్డాడు. ఈ వ్యాధి వల్ల వాయిద్యకారుడు కాకుండా జీవితమంతా వయసు పైబడిన వాని వలె నడుస్తూ పరిగెత్తేవాడు. మాంటైనాలోని లూయిస్ టౌన్ నందు ఫెర్గస్ ఉన్నత పాఠశాలలో చదివే సమయంలో రోజర్ పోలియో ప్రభావం అధిగమించి బాస్కెట్బాల్ను ఆడాడు. తర్వాత 3 స్కాలర్షిప్లతో మాంటైనా స్టేట్ కళాశాలకు వెళ్ళాడు.
ఆ కళాశాల ఇప్పుడు ప్రస్తుతం విశ్వవిద్యాలయంగా మారింది. అక్టోబర్ 1943లో అమెరికా వైమానిక దళంలో చేరి పారాట్రూపర్గా నైపుణ్యం సంపాదించుకొని ఇంగ్లాండ్కు పంపబడ్డాడు. అక్కడ పాస్కల్ ఫోక్స్ అన్న ఆర్మీ చాంప్లిన్కి సహాయకుడిగా ఉంటూ విశ్వాసమందు బలపడి బాగా అభివృద్ధి చెందాడు. రోజర్ 1944 డిసెంబర్లో తల్లికి ఈ విధంగా వ్రాశాడు: నా పాపాల నిమిత్తం పశ్చాత్తాపపడి విమోచన క్రయధనం చెల్లించిన రక్షకుడైన యేసు ప్రభును అంగీకరించిన దినం నా జీవితంలో బహు సంతోషకరమైంది. దేవుని యొక్క సహాయంతో నేను క్రీస్తును వెంబడించి ఆయనకు సాక్షిగా ఉండి ఆయన తండ్రిని మహిమపరచుటకు దేవుడు విశ్వాసమును శక్తిని ఇస్తాడని నేను నిరీక్షణతో ప్రార్థిస్తున్నాను. పూర్తి ప్రార్థనా శక్తిని నేర్చుకొనకపోయినా కూడా లేఖనాలను పరిశోధించుటే నా గొప్ప నిరీక్షణ. తరువాత రెండవ ప్రపంచ యుద్ధంలో 1945 మార్చి 24న ఫీల్డ్ మార్షల్ బెర్నార్డ్ మాంట్గమెరీ నాయకత్వంలో జరిగిన ఆపరేషన్ వర్సిటీ మరియు బెల్జ్ నేతృత్వంలో ముష్కర జర్మనీ పతనాన్ని శాసించాడు. అటు వెంబట 1945 ఆగస్టులో తన జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలన్న ఆలోచన రోజర్ మనసులో వేళ్ళూనుకుంది. అతడు బెర్లిన్ నుండి తన తల్లికి ఉత్తరం రాస్తూ, అమ్మా, నేను ఒక రహస్యం చెప్పగోరుచున్నాను. అసలు చెప్పక మునిపే కార్యాచరణలోనికి అడుగు పెడదామనుకుంటున్నాను. నేను క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించినప్పటి నుండి ఆయనను వెంబడిస్తూ ప్రభుని చిత్తంను చేయగోరుచున్నాను. సైన్యం నుండి తిరిగి వచ్చిన తర్వాత నేను ఒక మిషనరీగానో సంఘ సేవకునిగానో లేక పరిచారకునిగానో పనిచేసే పిలుపును కలిగి ఉన్నాను. అయితే ఆ పిలుపును గురించి నేను ఇప్పుడు చెప్పలేను, కానీ ఆయనకు సాక్షిగా ఉండాలని, ప్రతి క్షణం ఆయనను వెంబడిస్తూ జీవించాలని కోరుచున్నాను. జనవరి 1946లో రోజర్ మాంటేనాకు తిరిగి వచ్చాడు. లూయిస్ టౌన్లోని ఇమాన్యుయల్ బాప్టిస్ట్ సంఘ సభ్యునిగా దేవుని పరిచర్య చేస్తూ పియానో వాయిస్తుండేవాడు. ఆ శీతాకాలం మిషనరీ ఫీల్డ్ కొరకైన అతని పిలుపు దృఢపరచబడింది. మినిసోటా రాష్ట్రంలోని మిన్యాపాలిస్లోనున్న నార్త్ వెస్టర్న్ స్కూల్లోని కాలేజ్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ నందు చేర్చబడ్డాడు. ఈ స్కూల్కు దైవజనుడు బిల్లీ గ్రహం గారు కొంతకాలం అధ్యక్షునిగా పనిచేశారు. అక్కడ మిషన్ ఫీల్డ్ను గురించి మనసు కలిగి బైబిల్ శిక్షణ పొందుచున్న సౌమ్యురాలైన బార్బరా ఓటన్తో పరిచయం కలిగింది. ఆమె మిచిగన్ లాన్సింగ్లోనున్న ఒక బాప్టిస్ట్ కుటుంబానికి చెందింది. తన బాల్యకాలం అంతయు మిషన్ పరిచర్యను గురించి వినటమే కాక చర్చిలో మిషనరీలు మాట్లాడగా వింటూ తన ఇంటిలో మిషనరీలను కలుసుకునేది. నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడినారని నేను నమ్ముతున్నాను. నేను భవిష్యత్తులో చేయవలసిన దానిని గూర్చిన భావన నాలో ఏర్పడింది అని ఆమె చెప్తుంది. నార్త్ వెస్టర్న్ స్కూల్లో బార్బరా మరియు రోజర్లు మిషనరీ మెడిసిన్ కోర్స్ కొరకు పేర్లు నమోదు చేయించుకున్నారు. శీతాకాలం అంతా వారు 9 మంది విద్యార్థులతో చిన్న తరగతి గదిలో కూర్చుని ఎముకలను సరిచేయడం, ప్రసూతి చేయడం, ఇంజెక్షన్లు ఇవ్వడం నేర్చుకున్నారు. వారికి 1951 ఈస్టర్ దినాన వివాహ ప్రదానం జరిగింది. సెప్టెంబర్ మాసంలో వివాహం జరిగింది. గాస్పల్ మిషనరీ యూనియన్లో సభ్యులుగా అంగీకరించబడిన వెంటనే కాన్సాస్ నగరంలో 6 మాసాలు పనిచేయడానికి వెళ్ళారు. ఇక్కడ స్పానిష్ తరగతులకు హాజరవ్వడం, మిషన్ స్టేషన్లో కలుగు కొన్ని ప్రయోగాత్మక సమస్యలను ఏ రీతిగా ఎదుర్కోవాలనే వాటిని నేర్చుకున్నారు. ఆదివారం ఆరాధనలు నడిపిస్తూ పట్టణ మురికివాడల నుండి వచ్చే పిల్లల సమూహాలతో పనిచేసేవారు. వారు జనవరి 1953లో 6 మాసాలు బెత్ మరియు ఎలైన్ అను తమ బిడ్డలతో ఈక్వెడార్కు వెళ్లారు. షెల్మెరాలో కొంతకాలం స్పానిష్ భాషను నేర్చుకుని వారు మక్కుమాకు వెళ్లారు. మక్కుమా మిషన్ కేంద్రంలో ఉన్న సీనియర్ మిషనరీలైన ఫ్రాంక్ మరియు మ్యారీ డ్రౌన్ అమెరికాలోని అయోనా రాష్ట్రం నుండి 8 సంవత్సరాల క్రితమే ఈక్వెడార్కు వచ్చారు. డ్రౌన్ దంపతులు అమెరికాతో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా హివరోలను గురించి తెలుసుకున్నారు. యుడేరియన్ దంపతులు హివరోల మధ్యకు మిషనరీలుగా వెళ్లాలని ఆశించారు. మక్కుమా చేరుకున్న వెంటనే యుడేరియన్ ముమ్మరమైన హివరో భాషాభ్యాసం పాటు స్థానిక హివరోలకు చదువు నేర్పడం ఆరంభించారు. రోజర్ చుట్టూ ఉన్న ప్రకృతి మరియు జీవజలాల యొక్క చిత్రపటాలను గీసి వాటి సహాయంతో చదువు చెప్పేవాడు. మిషనరీలుగా తమ ప్రధాన ఉద్దేశము సువార్త ప్రకటన అయినప్పటికీ స్థానికంగా ఉన్న పలు సమస్యలు, అవసరాలతో రోజర్ పోరాడవలసి వచ్చేది. భాషా ప్రావీణ్యం సంపాదించడంతో పాటు కలపతో ఇళ్లను నిర్మించడం, భూమధ్యరేఖ ప్రాంతంలోని వర్షారణ్యాలలో కురిసే అతి భారీ వర్షాల వలన దెబ్బతిన్న భాగాలను మరమ్మతులు చేయడం,
ఎంతో వేగంగా పెరిగే అటవీ గడ్డి మరి ఇతర పిచ్చి మొక్కల్ని ఎప్పటికప్పుడు వేట కత్తితో బాగు చేసుకోవడం, వారికి విద్యుత్ సరఫరా చేసే జనరేటర్లు పదే పదే మొరాయిస్తుంటే ఓపికగా వాటిని సరిదిద్దడం, ఇంకా కలప కోత మరి తన వడ్రంగి నైపుణ్యాన్ని ప్రదర్శించడం వగైరా చాలా పనులు చేస్తుండేవాడు. అయినప్పటికీ సమయాన్ని సర్దుబాటు చేసుకొని హివరోలకు వాక్యం అందించేవాడు. హివరోల ప్రవర్తన విచిత్రంగా ఉండేది. వారు విపరీతంగా నవ్వేవారు. ప్రతి చిన్న విషయానికి విరగబడి నవ్వడం సహజ వర్తనలో భాగం. ఇంకా అస్తమానం రోజర్ ఇంటి కిటికీలో నుండి చూస్తూ లోపల ఏం జరుగుతుందో అని కనిపెడుతుండేవారు. హివరోల మధ్య ఎట్టి ఒడిదొడుకులు లేకుండా ఉండేందుకు యుడేరియన్లు ఎంతో ఓపికగా మసులుకునేవారు. రోజర్ తరచూ హివరోల ఇండ్లను దర్శించేవాడు. హివరోల నివాస ప్రాంతాలు ఎంతో సుగంధభరితంగా ఉంటాయి. పూల చెట్ల చిటారు కొమ్మల్లో పూసే పువ్వుల పరిమళం ఆ ప్రాంతాన్ని ఎంతో ఆహ్లాదంగా ఉంచుతుంది. ఆ సుగంధానికి రోజర్ తన్మయుడైపోయేవాడు. కానీ ఏమాత్రం ఏమర్పాటుగా ఉన్నా అంతే సంగతులు. కొన్నిసార్లు మోకాలు లోతు బురదలో కూడా నడవాల్సి వచ్చేది. ఆ కాలి బట్టల్లో ఎంతో జాగ్రత్తగా మెలగాల్సి వచ్చేది. చిన్న సైజులో ఉండే చిన్న పాము, ఎంతో అందమైన రంగుల వలయాలు కలిగి ఉండే కోరల్ స్నేక్లు ప్రాణం తీయగలిగినంత విషపూరితమైనవి. 6 అడుగుల నుండి 12 అంగుళాలుండే బుష్ మాస్టర్ పాము యొక్క కాటు 100 మందిని చంపగలిగేంత విషం ఉంటుంది. చిక్కటి అడవిలో విడివిడిగా విసిరేసినట్లుండే హివరోల దీర్ఘ చతురస్రాకారపు ఇల్లు పెద్ద ఆవరణ కలిగి పొట్టి గుమ్మాలను కలిగి ఉంటాయి. 5 అడుగులు 11 అంగుళాల రోజర్ వంగి లోపలికి వెళ్ళేవాడు. హివరోలకు సాధారణంగా 2 లేక 3 భార్యలు ఉండేవారు. ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళను కూర్చోబెట్టి తమ భార్యల చేత ఒక మట్టి పాత్రలో నీళ్లు తెప్పించి నోటిలో పోసుకొని పుక్కిలించి నోట్లో నీటిని చేతుల మీదకు పూసి తడి చేతులతో ముఖం తుడుచుకొని నెమ్మదిగా తల దువ్వుకొని తన రంగుల ఈకల తలపాగా సర్దుకొని తర్వాత సందర్శకునితో 5-10 నిమిషాల పాటు తన శూర కార్యాలను గురించి గొప్పగా డంకా వాయించి ఆర్భటంగా చీచా పానీయంను తెప్పించి వీలైతే తాను ఛేదించిన తలల యొక్క చాంచాలను ప్రదర్శించి ఆ తర్వాత సందర్శకుడిని మాట్లాడనిస్తారు. రోజర్ చాలా ఓపికగా వీరి చేష్టల్ని భరించి ఎంతో ప్రేమతో వారికి యేసుని గురించి బోధించేవాడు. దాదాపు ప్రతి ఇంటిలోనూ ఇదే తంతు కనబడేది. మంత్రప్రయోగం, చేతబడి, పగ, ద్వేషం, నరహత్య వంటివి హివరోలలో బాల్యం నుండే వేళ్ళూనుకున్నాయి. నిద్రపోతున్న చిన్నపిల్లల్ని లేపి మరీ ద్వేషించవలసిన పేర్లను బల్లవేయిస్తారు. రోజర్ వారిని గురించి నెట్కు ఇలా రాశాడు: వీరు స్వాభావికంగా క్రూరులు కాదు, కానీ దురాత్మలను అనుసరించే వీరి మంత్రతంత్ర ప్రయోగాల వలన వీరు రకరకాల భయాల చేత పట్టబడి ఉంటారు. 2 నెలల క్రితం ఒక మంత్రగాడు మకుమా గ్రామానికి వచ్చాడు. ఏదో కారణం చేత ఒక స్త్రీని అతడు శపించగా ఆమె 24 గంటల్లో చనిపోయింది. హివరోలు స్త్రీలను ఆస్తిగా పరిగణిస్తారు. ఇతరుల మీద దాడి చేసినప్పుడు వారి స్త్రీలను ఎత్తుకురావడం వీరికి పరిపాటి. తమకు ఆస్తి నష్టం చేసిన కోపంతో ఆ మంత్రగాడి గ్రామం మీద దాడి చేసి అతడిని అడ్డు వచ్చిన వారిని చంపుతారు. వీరు చేసిన హత్యలకు అవతలి వారు ప్రతీకారం చేస్తారు. ఈ హత్యా సంస్కృతి అంతు పొంతు ఉండదు. ఈ కారణం చేత తమ మీద ఎప్పుడైనా దాడి జరుగుతుందనే భయము వీరిని కమ్ముకొని ఉంటుంది. వీరి ఇల్లు భయాన్ని ప్రతిఫలింపజేస్తాయి. అతి చిన్న సైజు మట్టి దుర్గాల వలె ఉంటాయి. తమకు అనుమానం ఉన్న శత్రువుల వర్గాలలో ఉచ్చులు మరియు పెద్ద సైజు తాటి చెక్కలతో చేసిన ముండ్లు అమరుస్తారు. ఒకసారి ఒక మిషనరీ అట్లాంటి దారిలో వెళ్తుండగా ఆ తాటి ముళ్ళు ఆయన అరికాలిలో దిగబడింది. రోజు 1 సంవత్సరం పైగా మకుమా కేంద్రంలో ఫ్రాంక్ బ్రౌన్ గారితో సేవలో సహాయం చేసిన మీదట ఇంకా యేసునామం ఎరుగని తెగల వారికి దేవుని సువార్తను అందించాలని సంకల్పించి ఆ దిశగా ప్రార్థన ప్రారంభించాడు. ఆత్మలను రక్షించుటను ఒక అత్యవసరమైన కార్యంగా పరిగణించే అరుదైన మిషనరీ రోజర్ యుడేరియన్ అంటూ నెట్ అతడిని ప్రశంసించాడు. 10వ భాగము. అషువార తెగవారి మధ్య పరిచర్య. క్రీస్తు నామం ఎరుగని తెగలలో అషువార తెగవారు హివరో తెగకు సమీప బంధువులే, కానీ బద్ధశత్రువులు. రోజర్ వీరి మధ్య ఒక మార్గం తెరవబడాలని ప్రార్థించాడు. ఈ సంగతిని నెట్తో చర్చించాడు. గతంలో ఫ్రాంక్ బ్రౌన్ గారు మరి ఒక మిషనరీతో కలిసి వారిని సంధించుటకు ప్రయత్నించాడు. వారు అషువార ముఖ్యుని ఇంటికి సమీపంగా ఒక బాలుడు వచ్చి
మీరు వెనుకకు మరలనిచో చంపివేయబడుదురు అంటూ సమాచారం ఇచ్చాడు. ఆ తెగ ముఖ్యుడు తన వర్తమానంను నిశ్చయంగా నెరవేరుస్తాడు. కావున మిషనరీలు వెనుకకు తిరిగారు. 5 ఏళ్ల తర్వాత రోజర్ అశ్వారాలకు సమీపంగా వెళ్ళవలనని నిశ్చయించుకున్నాడు. రోజర్ 1954 జూన్ 5న మకుమా విడిచి దక్షిణ ఈశాన్యంగా 2 దినాలు కాలినడకన వెళ్ళి హివరోలకు చెందిన వాంబీమికి చేరుకున్నాడు. అక్కడ షెల్ కంపెనీ వారు విడిచిన చిన్న విమానాశ్రయము, పాడుబడిన ఇళ్లను ఉన్నాయి. అతడు ఈ రీతిగా వ్రాసాడు: ఇది అశ్వారాలను చేరుటకు ముఖ్యమైన మార్గము. ఈ చిన్న విమానాశ్రయంను సిద్ధపరచుటకు ప్రభు మాకు చేసిన సహాయము బహు అద్భుతకరమైంది. 20 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు గల కొత్త నిర్మాణమును కట్టుటకు ప్రభు సహాయం చేశాడు. ఆ 11 దినాలు పాముల నుండి ఒకసారి పాము మీద నాకు అడుగు మోపుతిని, కానీ అదేం చేయలేదు. తేళ్ల నుండి ప్రభు కాపాడెను. పాత నిర్మాణమును తీసివేసేటప్పుడు మేకుల వలన ఏ విధమైన గాయం లేకుండా కాపాడెను. నెట్ తన పైపర్ను దించుటకు వీలుగా ఒక బుల్లి రన్వేను సిద్ధపరచబడింది. బార్బరా మరియు 2 పిల్లలు నెట్ విమానంలో వాంబీమికి చేరుకున్నారు. బార్బరా ఇంటిని చక్కబెట్టుకుంటూ హివరో భాషాధ్యయనము, హివరోలకు చదువు నేర్పడము మరియు సువార్త ప్రకటించడం ప్రారంభించగా రోజర్ వైద్య పరిచర్యను కొనసాగించాడు. లీష్మేనియాసిస్ అనే ముక్కు, నోరు, గొంతులకు సంబంధించిన వ్యాధి హివరోలలో తరచుగా కనిపించేది. రక్తం పీల్చే మట్టి పురుగుల వలన అది సంభవించి ఒకరి నుండి మరొకరికి ప్రాకుతుంది. అది చాలా కాలము పైకి కనిపించకుండా లోపలే ఉండి బయటపడిన తర్వాత నిదానంగా చంపుతుంది. ఆ వ్యాధి సోకిన వారి ముఖం కూడా కురూపమయ్యేది. వారు ఎంతో సిగ్గుపడుతుండేవారు. అనేక సంవత్సరాల క్రితం మిషనరీలు ఈ వ్యాధిని నయం చేయడానికి రెసడ్రాల్ అను మందును ఉపయోగించారు. స్థానిక హివరోలలో కొందరికి రోజర్ ఆ మందును ఇచ్చి వ్యాధిని నయం చేశాడు. హివరోలకు అశ్వారాలకు మధ్య బద్ధ వైరం ఉన్నప్పటికీ బహు కొద్ది మంది మధ్య తత్సంబంధాలు ఉండేవి. ఆ నోట ఈ నోట రోజర్ వైద్యమును గురించి అశ్వారాలకు తెలిసింది. పాంట్యాకు అశ్వారాల తెగ ప్రముఖుడు. వారిలో ఎవరు బలవంతుడో అతడే తెగ పెద్ద. శాంట్యాకు ఈ వ్యాధి బారిన పడి ఎంతో బాధపడుతూ తన మంత్రతంత్రాలు మరియు నాటు వైద్యము, భూత వైద్యము విఫలమైన తరువాత గత్యంతరం లేక హివరోలతో తనకు అపాయం ఉన్నప్పటికీ వారికి చెందిన భూభాగమైన వాంబీమికి వచ్చాడు. తమ ప్రార్థనలకు జవాబుగా అలాగ జరుగుటను బట్టి రోజర్ ఎంతో సంతోషించాడు. రోజర్ రిపోడ్రాల్ మందు ఇవ్వడం వలన ఆయన ఆరోగ్యం కుదుటపడడం బట్టి ఆయన మరలా వచ్చి రోజర్ను తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. రోజర్ తనకి ఇవ్వబడిన ఆహ్వానంను నిర్లక్ష్యంగా ఎంచలేదు. రోజర్ వారితో, మీరు స్వయంగా వచ్చి తీసుకొని వెళ్తే మేము మీతో పాటు వస్తాము అని పాంట్యాకు చెప్పాడు. పాంట్యాకు తన మనుషులతో వారి వద్దకు వచ్చి రోజర్ను, ఫ్రాంక్ బ్రౌన్తో పాటు మరి ఒక మిషనరీని అశ్వారా ప్రాంతానికి తన స్వీయ కాపుదల కింద తీసుకొని వెళ్ళాడు. మార్గ మధ్యలో ఫ్రాంక్ దగ్గినప్పుడు అశ్వారాలు ఆగిపోయారు. వారికి దగ్గు అంటే చాలా భయం. ఎందుకంటే దగ్గుకు తట్టుకోలేక చనిపోదురనే భయం. వారి గుంపుకెన్నడూ ఆ వ్యాధి సోకలేదు. అయితే ఫ్రాంక్ తన గొంతును సరిచేసుకొంచున్నానని చెప్పి బహు కష్టంగా వారిని ఒప్పించాడు. ఫ్రాంక్ మరలా దగ్గు వచ్చినప్పుడు వారి కార్యమంతా చెడిపోననే భావంతో అశ్వారాలకు వినబడకుండా ప్రక్కనున్న పొదలోనికి వెళ్ళి గొంతు సరిచేసుకున్నాడు. హివరోల ఇంటికి 3 రెట్లు పెద్దదైన శాంట్యాగో ఇంటికి వారు చేరారు. అశ్వారాలకు ప్రత్యేక భాష ఉన్నప్పటికీ వారు హివరోను అర్థం చేసుకోగలరు. వారి ముఖ కవళికలు వేరుగా ఉన్నాయి. వారు అక్కడికి చేరగా ఫ్రాంక్ క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు ఏ రీతిగా మన కొరకు మరణించాడు అన్న సువార్తను హివరోల భాషలో చెప్పాడు. ఫ్రాంక్ పూర్తిగా అలసిపోయి గొంతు బొంగురుపోయే వరకు వారికి బోధించాడు. హివరో భాషలో రికార్డు చేయబడిన సువార్తను వారికి ఫ్రాంక్ వినిపించాడు. వారు దానిని విని, సరే పాంచు, ఇంకా మాకు చెప్పు అని వారు కోరారు. ఫ్రాంక్ బ్రౌన్ గారిని స్పానిష్ భాషలో ప్రేమతో పాంచు అని పిలుస్తారు. 3 దినములు వారు చుట్టూ కూర్చొని క్రీస్తు సువార్తను వినే గొప్ప అవకాశాన్ని పొందారు. శాంట్యాగో ఎంతో ఆసక్తిని కనపరిచాడు. అశ్వారాలు మిగిలిన తెగల వారికి ప్రత్యేకంగా ఉండుట వలన వారి యుద్ధకు వెళ్ళి ఎలా పరిచర్య జరిగించాలని నెట్ ఆలోచిస్తుండగా అందుకు ఒక విమానాశ్రయం ఉండవలెనని ఫ్రాంక్ బ్రౌన్ గారు సూచించినప్పుడు ఆయన విశ్వాసమునకు నెట్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అదేమీ చిన్న పని కాదు. అశ్వారాలు తాము మేనియాకు సాగు చేసే భూములకు సమాంతరంగా కొన్ని చెట్లను నరికి విమానాశ్రయంను ఏర్పాటు చేయాలని మిషనరీలు వారికి సూచించారు.
కొన్ని మాసాల తరువాత అక్కడికి వెళ్ళగా చిన్న విమానాశ్రయపు పని సక్రమంగా కొనసాగుతున్న దాఖలాలు కనబడబోయేసరికి వారికి సహాయం చేయడానికి రోజర్ స్వయంగా వెళ్తానన్నాడు. రోజర్ తన రేడియో మరియు ఆహార పదార్థాలను తీసుకుని దారి చూపేందుకు ఒక హివరోను తోడుగా నియమించుకొని ఒక బుధవారం నాడు వాంబీమి నుండి అశ్వారాల యుద్ధకు బయలుదేరాడు. షెల్మెరాకు తిరిగి వచ్చిన నెట్ మరునాడు రేడియో ద్వారా రోజర్తో మాట్లాడవచ్చుననుకున్నాడు కానీ గురు, శుక్ర, శనివారం కూడా తన నుండి వారికి ఏమీ వినబడలేదు. సోమవారం తప్పక రేడియో మ్రోగుతుంది అనుకున్నారు కానీ ఏమీ సంభవించలేదు. షెల్మెరాస్, మకుమా మరియు వాంబీమిలలోనున్న వారికి రోజర్ను గురించిన బెంగ క్షణక్షణం ఎక్కువవుతుంది. వాంబీమి నుండి అశ్వారాల యుద్ధకు వెళ్లి దారిలో బహు దుర్మార్గులైన మారినట్టి హివరోలు ఉన్నారు. వారిలో అనేకులు హంతకులు, ఇంకా ఆ దారిలో విష సర్పాలు ఎక్కువ. ఇక ఉండబట్టలక నెట్ కొన్ని భోజన పదార్థాలు, నోట్స్, మందులను సమకూర్చుకొని మకుమా నుండి ఫ్రాంక్ బ్రౌన్ గారిని విమానం ఎక్కించుకొని అశ్వారాల ప్రాంతంలో తాము విమాన రన్వే సిద్ధపరచాలనుకున్న ప్రాంతానికి బయలుదేరాడు. విమానము అక్కడికి చేరుకుంటుండగానే వారి కళ్ళు ఎంతో ఆతృతగా రోజర్ కొరకు వెతికాయి. రోజర్ అక్కడ కనబడడంతో ఎంతో సంతోషంగా భోజన పదార్థాలను, ఆటవికుల కొరకు బహుమానంగా వస్త్రాలను కిందికి జారవిడ్చారు. ఫ్రాంక్ గారు రోజర్తో 10 నిమిషాలు టెలిఫోన్లో మాట్లాడి పరిస్థితులను వివరంగా తెలుసుకున్నారు. రోజర్ రేడియోను మోసుకుంటూ తోడుగా వస్తున్న హివరో సహోదరుడికి అశ్వారా ప్రాంతంలో ఫ్లూ జ్వరము వ్యాప్తిలో ఉందన్న సంగతి తెలిసి ముందుకు వెళ్ళడానికి మొండికేసి ఆగిపోయాడు. వేరే గత్యంతరం లేక రోజర్ రేడియోను అడవిలోనే విడిచిపెట్టి అశ్వారాల యుద్ధకు వచ్చాడు. అశ్వారాలకు వారి ప్రాంతం నుండి వెళ్తున్న ఈక్వెడార్ సైనికుల ద్వారా ఫ్లూ జ్వరము సంక్రమించింది. అక్కడ ఫ్లూ తగులుకుంటే ప్రాణాల మీదకి వస్తుంది. అందుకే వారికి అంత భయము. టెలిఫోన్ వైరుకు రోజర్ తపాలా సంచిని తగిలించగా 1500 అడుగుల టెలిఫోన్ వైరును పైకి లాక్కుని రోజర్కి గుడ్ బై చెప్పి వాంబీమికి తిరిగి వెళ్లారు. వాంబీమికి వచ్చిన తర్వాత తాము శుక్రవారం నాటికి అశ్వారాల ప్రాంతంలో విమానంను దించాలని రోజర్ చెప్పినట్లు ఫ్రాంక్ గారు తెలియజేయగా నెట్ అది సాధ్యపడదు అని చెప్పాడు. కానీ అక్కడ అప్పటికే ఫ్లూ బాగా వ్యాప్తి ఉన్నందున పెన్సిలిన్ మరియు ఇతర ఔషధాలు అత్యవసరము. నెట్ వాటిని తీసుకొని మరలా బయలుదేరాడు. కానీ తాను చూసినప్పుడు విమాన రన్వే దిగటానికి అనువుగా లేనట్లుగా అనిపించి 2 సార్లు చక్కర్లు కొట్టి తిరిగి వచ్చేశాడు. వాస్తవానికి ఆ విమానపు పాత ఇంజను ఎక్కడైనా ఆగిపోయి ఉంటే దేవుడు మాత్రమే తనను రక్షించగలడని నెట్కు తెలుసు. విమానము ఎగుటకు సరి అయిన పరిస్థితులు లేకపోయినా తన ప్రయత్నము మానడు. క్రీస్తు ఈ ప్రజల కొరకు మరణించాడు. వారికి ప్రభు యొక్క సువార్తను అందించుట తనకెంతో సంతోషము. అందుకు ఎంత కఠిన పరిస్థితినైనా ఎదుర్కొంటాడు. నెట్ కొరకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న రోజరు బృందము విమానము దిగకుండా వెళ్ళిపోవడంతో ఎంతో నిరాశకు గురి అయ్యారు. నెట్ మరలా విశ్వాసంతో దేవునికి మొరపెట్టుకొని వాంబీమి నుండి బయలుదేరి అశ్వారా ప్రాంతానికి వెళ్ళాడు. ఆశ్చర్యకరంగా అక్కడ రోజర్ తెల్లటి బ్యాండేజ్ మెటీరియల్తో పెద్ద గీత గీసి వీల్స్ చక్రములు అని వ్రాశాడు. వీల్స్ అని వ్రాసిన చోట దిగాలని నెట్కు తెలుసు. భూభాగమంతా బాగున్నట్లుగా అనిపించింది. రోజర్ దాని నిమిత్తము ఎంతో శ్రద్ధ వహించి విమానాలు దిగుటకు తగిన రీతిగా సిద్ధపరచున్నట్లు అనిపించింది. ఎందుకనగా గతంలో 2 విమానాశ్రయాల ప్రారంభోత్సవాలకు రోజర్ ఉన్నాడు. కష్టమైన ల్యాండింగ్ చేయడానికి విమానం దాదాపు నిలువుగా క్రిందికి వెళ్తుంది. ల్యాండింగ్లో తేడా వచ్చి విమానం దెబ్బతింటే దాని పని ఖాళీ. ఆ విమానమును బాగు చేయడం చాలా కష్టం. ఎత్తైన వృక్షాలను శాంటియాగో నుండి దాటి 15-20 అడుగుల దూరంలో గంటకు 45 మైళ్ళ వేగంతో వీల్స్ అనే గీతకు ముందు నేలను తాకి 250 గజాలున్న స్థలంలో సగం దూరం వెళ్ళి ఆగింది. తాను భూమి మీద సురక్షితంగా దిగినందుకు నెట్ దేవుని స్తుతించాడు. అయితే అక్కడున్న హడావుడిని బట్టి తనకు ఏ విధమైన ప్రమాదం లేకుండా ప్రార్థన చేస్తూ రేడియోలో వింటూ ఉన్న మార్జ్ మరియు మిగిలిన ప్రియులకు కూడా ఇవ్వవలసిన సమాచారము ఇవ్వడం మర్చిపోయాడు. తాను తెచ్చిన ఔషధాలను రోజర్కు అందించాడు. రోజర్ వారం రోజుల గడ్డంతో మురికిగా చినిగిన స్థితిలో ఉన్న చొక్కాతో దీనావస్థలో ఉన్నాడు. అతని కళ్ళు లోతుకుపోయి ఉన్నాయి. ఆ మూటల్లోని వాటిని బయటికి తీస్తూ రోజర్ తన స్వరమంతటితో ఆటవికులను ఉరిమినట్లు కేకలు వేయడం చూసి మనసులో నొచ్చుకున్నాడు. కానీ అలా కేకలు వేయకపోతే అక్కడి ఆటవికులు ఎంత మాత్రమూ మాట వినరు. అక్కడ ఉన్న ప్రతి వారు గ్రీస్ అను కడుపు జబ్బుతో బాధపడుతున్నారు. అది బహు వేగంగా వ్యాపించే వైరల్ అంటువ్యాధి.
రోజర్ మందులు ఇస్తున్నప్పటికీ వారిలో కొందరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. నెట్ రోజర్కు చేయవలసిన సహాయం చేస్తుండగా మరణాన్ని సమీపించిన అశ్వారముఖ్యుడు శాంటాకు మరియు అతని స్నేహితుడైన టైషా అనువారు చివరి నిమిషంలో వైద్య సహాయంను పొంది బ్రతికారు. ఇంకా ఎందరో పిన్నెలకు పెద్దలకు వైద్య సహాయం చేసిన రోజర్ ప్రభువును స్తోత్రం చెల్లించాడు. మనం వెళ్ళవలసిన సమయం అయిపోవస్తున్నది అన్నాడు. అరణ్యంలో సూర్యాస్తమయము అవుతుండగా చీకట్లు ముసురుకుంటాయి. వెలుతురు లేకపోతే విమానం ల్యాండ్ చేయడం దాదాపు అసంభవము. కనుక సమయం విషయమై నెట్ చాలా నిక్కచ్చిగా ఉంటాడు. వారు వాంబిమీకి వెళ్ళటానికి విమానం నొద్దకు నడుస్తుండగా రోజర్ విమానాశ్రయం పనిని జరిపించుటకు గ్రీస్ వ్యాధి ఎంతగా అడ్డుపడిందో, విమాన రన్వే పని చేయటానికి సహాయకులు లేనందున తనొక్కడే ఎట్లు ఆ పని చేశాడో నెట్కు వివరించాడు. అంతలో, అయ్యా జాగ్రత్త, మీ పాదాల దగ్గర పామున్నది, కదలవద్దు అంటూ ఒక అశ్వార పెట్టిన కేకకు రోజర్ ఒక్క ఉదుటున ఆగిపోయాడు. సాధారణంగా మనుషులకు బహు దూరంగా మసులుకునే బుష్ మాస్టర్ ఇక్కడ 2 అడుగుల దూరంలో కాటు వేసే పొజిషన్లో సిద్ధంగా ఉంది. రోజర్ చేతిలో వేట కత్తి ఉంది. కానీ దాన్ని ఉపయోగించాలంటే బుష్ మాస్టర్కు బహు సమీపంగా వెళ్ళాలి. తాను నిల్చున్న భంగిమ ఎంత మాత్రం అనువుగా లేదు. తేడా వస్తే ఇక అవే తన అంతిమ గడియలు. ఎవరికి వారే ఏదైనా ఒక పెద్ద కర్ర కొరకు వెతుకుతుండగా ఒకరి చేతికి చిన్న కర్ర మట్టుకు దొరికింది. దానికంటే ఇదే మేలు అని తలంచి, దేవా నాకు సహాయం చేయము అంటూ రోజర్ ముందుకు వంగుతూ వేట కత్తిని విసురుగా రులిపించి బుష్ మాస్టర్ తలను దాని శరీరం నుండి వేరు చేశాడు. ఇక్కడి పరిచర్య ఇంత కఠినంగా ఉంటే తను మరి ఎప్పుడు అవకాలను చేరుదునోనని నెట్ ఆలోచిస్తూ షెల్మైరాకు దూసుకుపోయాడు.